నమస్తే. కొంచెం వెనకాల మన బండి ముగ్గురు ఒకే మీరు సెంటర్ ఆపకపోవాలి. अगजाननवद्धार्कं गजाननमहर्षम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे महागणपतिताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि असूदिते प्रदस्माः प्राणामहीनो देहि भोगं दुःखस्तेन सूर्य उच्चरन्तु मनपदे पुर्यानस्वस्तिः अमृतरे प्राणः अमृतमापः मुखकमलयातं समर्पयामि स्नानान्त्यकरिष्ये वस्त्रार्थम् आभरणार्थम् अलङ्करणार्थं पुष्पान् समर्पयामि शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं भूमिलाभं संवत्सरं दीर्घमायुः दीर्घमायुष्यमारोग्यमावेदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं भूकीर्तिलाभं संवत्सरं दीर्घमायुः नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि असूदिते प्रदस्माः प्राणामहीनो देहि भोगं दुःखस्तेन सूर्य उच्चरन्तु मनपदे पुर्यानस्वस्तिः अमृतरे प्राणः अमृतमापः प्राणानेन यथास्थानुपापते महागणपते नमः समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखकमलयातं समर्पयामि स्नानान्त्यकरिष्ये वस्त्रार्थम् आभरणार्थम् अलङ्करणार्थं पुष्पान् समर्पयामि गन्धस्योपि अलङ्करणार्थं पुष्पां समर्पयामि पुष्पपूजां च करिष्ये सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः कुमारगुरवे नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणपतिभ्यो नमः द्वादशनामपूजां समर्पयामि पूजानन्तरः दिव्यपरिमलधूपमाग्रापयामि ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో మూడింటికి కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళేయడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే
ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి సుఖంగా ప్రసవం అయిన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి, గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి, అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడి ఉంటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా రెండో విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిల్లో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా రెండో విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పే సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.